పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీలో మరోసారి కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తుంది. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ RF5 వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తము 19 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 నమూనాలలో RF5 వేరియంట్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 4 చనిపోగా 3 కోలుకున్నారు. అయితే అధికారులు ప్రజలు భయపడవలసినటువంటి అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదవగా మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాలలో ఒక్కో కేసు వెలుగు చూసింది. కడప నుంచి పంపిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా వాటిలో ఒమిక్రాన్ RF5 సబ్ వేరియంట్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే అసలు RF5 వేరియంట్ అంటే ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం RF5 అనేది ఒమిక్రాన్ JN1 కుటుంబానికి చెందిన సబ్ లైనేజ్. ఇది కొత్త వైరస్ కాదని, ఇప్పటికే ఉన్న ఒమిక్రాన్ రూపాంతరాలలో ఒకటని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరమని చెప్పే ఆధారాలు లేవని తెలుస్తోంది. దీని లక్షణాలను చూసుకుంటే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారణం, తలనొప్పి, శరీర నొప్పులతో పాటు అలసట వంటి ఉండేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇక అయితే వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి జీనోమ్ సీక్వెన్సింగ్, సర్వేలైన్స్ టెస్టింగ్, హాస్పిటళ్ల సిద్ధత పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలైన్స్ వ్యవస్థ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచాలని ఆసుపత్రులకు సూచించినట్టుగా సమాచారం. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ RF5 వేరియంట్ మరింత తీవ్రమైందని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రద్దీ ప్రదేశాలలో మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది.